అనుకోలేదయ్యా. భక్తులు వస్తారు, హాయి దర్శనం చేసుకుంటారు, బాగా జరుగుతాయి అనుకున్నాం. అలాగే రోజు వచ్చేవాళ్ళు భక్తులు, చాలా బాగా జరిగేది. ఇప్పుడు సడన్ గా వచ్చారు, వెయిట్ చేస్తాం. అంతేగాని భక్తులు ప్రతిరోజు వచ్చేవాళ్ళు, భక్తులు దేవుడు దర్శనం చేసేవారు, ఆనందంగా వెళ్ళేవాడు. ఇవాళ సడన్ గా ఇంతమంది వస్తారు అనుకోలేదు. ఏంటి అంత ఒక్కసారి జనం వెళ్ళిపోతే ఎవరు నేనే మరి మీరు పోలీసులకు ఇంటిమేషన్ చేయలేదా? అంటే ఎప్పుడు జరగలేదు కదా, ఎందుకు అబద్ధాలు చెప్పాలంటే ఎప్పుడు జరగలేదు. సుమారు 25 నుంచి 30,000 మంది వచ్చారు కదా, పోలీసులకు ఇంటిమేట్ చేయలేదా? 30,000 వస్తారు నాకైతే తెలుసు. 10,000 వస్తారు అనుకున్నాం, కానీ 30,000 వస్తారు, 1,00,000 వస్తారు నాకు తెలుసా? అదేదయ్యా, అది మనకి ఇంత వస్తారని తెలీదు. ఎప్పుడో ఇప్పుడు రోజు 4,000 5,000 మంది హాయిగా వచ్చి దేవుడు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సడన్ గా మనుషులు తెలియదు అనుకోలేదయ్యా. భక్తులు వస్తారు, హాయి దర్శనం చేసుకుంటారు, బాగా జరుగుతాయి అనుకున్నాం. అలాగే రోజు వచ్చేవాళ్ళు భక్తులు, చాలా బాగా జరిగేది. ఇప్పుడు సడన్ గా వచ్చారు, వెయిట్ చేస్తాం. అంతేగాని భక్తులు ప్రతిరోజు వచ్చేవాళ్ళు, భక్తులు దేవుడు దర్శనం చేసేవారు, ఆనందంగా వెళ్ళేవాడు. ఇవాళ సడన్ గా ఇంతమంది వస్తారు అనుకోలేదు. ఏంటి అంత ఒక్కసారి జనం వెళ్ళిపోతే ఎవరు నేనే. మరి మీరు పోలీసులకు ఇంటిమేషన్ చేయలేదా? అంటే ఎప్పుడు జరగలేదు కదా, ఎందుకు అబద్ధాలు చెప్పాలంటే ఎప్పుడు జరగలేదు. సుమారు 25 నుంచి 30,000 మంది వచ్చారు కదా, పోలీసులకు ఇంటిమేట్ చేయలేదా? 30,000 వస్తారు నాకైతే తెలుసు. 10,000 వస్తారు అనుకున్నాం, కానీ 30,000 వస్తారు, 1,00,000 వస్తారు నాకు తెలుసా? అదేదయ్యా, అది మనకి ఇంత వస్తారని తెలీదు. ఎప్పుడో ఇప్పుడు రోజు 4,000 5,000 మంది హాయిగా వచ్చి దేవుడు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సడన్ గా మనుషులు